తమిళనాడు తిరువన్నామలైలో విషాదం జరిగింది. ఇడుక్కు పిళ్ళయ్యార్ ఆలయంలో చిక్కుకుని తెలుగు భక్తుడు మృతి చెందాడు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఇడుక్కు పిళ్ళయ్యార్ ఆలయంలో మోక్ష మార్గంలో ఇరుక్కున్నాడు భక్తుడు. సన్నని మార్గంలో చిక్కుకుని ఊపిరాడక చనిపోయాడు మణికుమార్ రాజమండ్రి వాసిగా గుర్తించారు. అయితే పర్యవేక్షణ లోపమే కారణమంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచభూత క్షేత్రాల్లో అగ్నిస్థలంగా ప్రసిద్ధి చెందిన తిరువన్నామలై అన్నామలయ్యార్ ఆలయానికి కార్తీక దీపం పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి వందలాది మంది తిరువన్నామలైకి వెళుతూ ఉంటారు. ఆలయం వెనుక ఉన్న కొండను పరమశివునిగా భావించి 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలాగే గిరి ప్రదక్షిణ మార్గంలోని అష్టలింగాలు, ఆశ్రమాలు, ప్రత్యేక ఆలయాలను దర్శించడం భక్తుల ఆనవాయితీ. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ మార్గంలోని ఇడుక్కు పిళ్ళయ్యార్ ఆలయానికి శనివారం రాత్రి 11 గంటల సమయంలో గిరి ప్రదక్షిణ చేస్తూ వచ్చిన మణికుమార్ అధిక బరువు కారణంగా ఆ మోక్ష మార్గంలో ఆ సన్నని మార్గం నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడ్డాడు. అక్కడున్న వారి సహాయంతో మణికుమార్ను వెంటనే బయటకు లాగి 108 అంబులెన్స్ ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. మోక్ష మార్గం గుండా వస్తే మోక్షం కలుగుతుంది అంటూ భక్తులు నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరూ ఆ మోక్ష మార్గం నుండి బయటకు వచ్చేందుకు ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అధిక బరువు ఉన్న వాళ్ళు మాత్రం అవస్థలు పడుతూ ఉంటారు మోక్ష మార్గం నుండి బయటకు రావడానికి. కానీ అందరూ రాగలుగుతారు అన్న నమ్మకంతో ఆ మోక్ష మార్గం నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సన్నని మార్గంలోనే, ఈ మోక్ష మార్గంలోనే మణికుమార్ కూడా బయటకు వచ్చేందుకు ఆ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో తను అధిక బరువు ఉండడం వల్ల అక్కడే ఇరుక్కుపోయి ఊపిరాడక చాలా ఇబ్బందులు పడ్డాడు. బయటకు రాలేకపోతున్న మణికుమార్ను అక్కడున్న భక్తులు వెంటనే బయటకు లాగారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. 108 అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కు తరలించినప్పటికీ కూడా అతని ప్రాణాలు దక్కలేదు.